ఎందుకో ఆలోచించండి. కేసీఆర్ వ్యవసాయ స్థిరీకరణ చేసింది, ఎలక్షన్లలో మాటియలే, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పథకం తెచ్చి రైతులకు డబ్బులు ఇచ్చింది కేసీఆర్. మనం ఎలక్షన్లో చెప్పినామా? చెప్పకపోయినా 11 విడతల్లో 72,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు కేసీఆర్, చెరువులు బాగు చేసిండు కేసీఆర్, చెక్ డ్యాములు కట్టిండు కేసీఆర్, ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ప్రతి పండిన పంటను కొన్ని రైతుల్ని కాపాడుకున్నాడు కేసీఆర్. వీళ్ళు వచ్చినాక రైతు భరోసా పాయ్, రుణమాఫీ వార్షికం సగం కూడా కాకపోయే. ఇక మరి బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ ఏమంటారు ఇప్పుడు? సన్నాలకు మాత్రమే ఇస్తారు. సన్నాలు పడతాయి జనగాంలో రూపాయికి 90 పైసలు దొడ్డు పడతాయి మన దగ్గర. ఎవరన్నా 10 పైసలు ఇంటి మందం తిండి గింజలు 5,000 10,000 వేసుకుంటాం ఇంటి మందం. అది ఎట్లా అమ్మం అంటే నువ్వు సన్నాలకు ఇచ్చుడంటే ఎగబెట్టుడే. ఇది రైతులను మోసం చేయడమే. ఎవరిని మోసం చేయలేదే? నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది ఇస్తా అన్నాడా? ఇప్పుడు 9 నెలలు అయింది. ఇక ఉన్నది 3 నెలలు అయింది. 9 నెలలు అయింది. ఇక 3 నెలలే ఉన్నది. ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? మొన్న మేము అసెంబ్లీలో అడిగినాం. పట్టుబడితే ఏక జాబ్ క్యాలెండర్ చెప్తాం అన్నారు. ఎట్లా చెప్పిందంటే డిప్యూటీ సీఎం లోపలికి వచ్చిండు, ఇది జాబ్ క్యాలెండర్ అని బడబడబడ చదివిండు, కాగితం కింద పెట్టి మళ్ళీ ఎంత తిరగకుండా ఊరుకుడే ఊరుకుంటు. అరే మేము మాట్లాడతామే మైకి ఇవ్వయా, నీ జాబ్ క్యాలెండర్ సంగతి ఏందో నీ బట్టలు ఇస్తామే అంటే గవర్నమెంట్ మాకు మైకి జాబ్ క్యాలెండర్ మీద చర్చలేదు అంటారు. ఇచ్చేది నిజమైతే చర్చకు భయం ఎందుకని? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదే నిజమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు భయపడ్డావు? ఎందుకు వెన్ను చూపి పారిపోయినావు? అసలు అలా ఎన్ని ఉద్యోగాలు లేవు, ఎప్పటిలోగా ఇస్తారో లేదు. 4 లైన్లు చదివిండు, ఒకటే ఉరుకుడి. జాబ్ క్యాలెండర్ బోగస్, నిరుద్యోగ భృతి బోగస్, 4,000 పింఛన్ బోగస్, తులం బంగారం బోగస్. ఏ ఒక్కటన్నా పట్టించుకున్నారు? ఒక్కటన్నా నిజమైందా? ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఎన్నికల ముందు నమ్మబలికిండ్రు, కాళ్ళెళ్ళ పడ్డారు, గద్దె మోసం చేస్తున్నారు. అయితే మనం వదిలిపెట్టేది లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని కూడా అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారు. నేను పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మా తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే మీద మా కార్యకర్తల మీద దాడి చేయించింది. మా ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేసింది. మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెడుతుంది. ఏం రేవంత్ రెడ్డి సర్కార్ పర్మనెంట్ అనుకుంటురా? బిడ్డ అందరి వివరాలు రాసి పెడుతున్నాం. మా వాళ్ళని ఎక్కడ మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు, జాగ్రత్త అని చెప్పి నేను పోలీస్ అధికారులను హెచ్చరిస్తా ఉన్నా. ధర్మం ప్రకారం చట్టం ప్రకారం నడవండి. కానీ ఈ అధికార పార్టీకి అడుగులకు మడుగులెత్తి అక్రమంగా మా కార్యకర్తలు తెరువు వస్తే ఖబర్దారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇదే జనగామ ఎన్నిసార్లు కొట్టాలి మనం తెలంగాణ ఉద్యమంలో? తెలంగాణ ఉద్యమంలో ఇదే జనగామ చౌరస్తాలో చాలా సార్లు అరెస్ట్ అయ్యారు. దాన్ని తీసుకుపోయి బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మీరందరూ ఉరికొచ్చింది దానికి ఆ రోజు. కానీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత అణచివేత చూడలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ రకంగా అణచివేస్తున్నారు. రుణమాఫీ కాలేదని అడగడం కూడా నేరమేనట. రుణమాఫీ కోసం ధర్నాకు పోతామంటే రైతులకు నోటీసులు ఇస్తారట. రుణమాఫీకి పోయే రైతులను అడ్డంగా నిలబడి మీరు ధర్నాకు పోవద్దని పోలీసు వాళ్ళే ఆపుతారట. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిందేమో ప్రజాపాలన, చెప్పిందేమో ఇందిరమ్మ రాజ్యం. మరి ప్రజాపాలనలో నిరసన చెప్పే హక్కు ఉండదా? నువ్వు చేసిన మోసాన్ని ప్రశ్నించే హక్కు ఉండదా? నీ దగాకోరు తరాన్ని ఎండగట్టే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉండదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా ఇలా ఒకటి ప్రజలకు అర్థమవుతుంది. మాటలు మాత్రమే ఉన్నాయి తప్ప చేతల్లో కాంగ్రెస్ పార్టీ ఇలా మోసం చేసిందని ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆ రోజు మనం ఎలా తెస్తే